ఫ్రెండ్స్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రింటర్ అండర్ 11,000 రూపీస్. మీరు కనుక 10-11 వేల రూపాయలు ఒక మంచి ప్రింటర్ పర్చేస్ చేయాలంటే పర్ఫెక్ట్ వీడియోకి వచ్చారు. వీడియో నేను వరకు చూడండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రింటర్ అండర్ 11,000 రూపీస్. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే నేను ఇది ఒకటే కాదు, ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఉన్న హెచ్పీని అండ్ బ్రదర్ని వీటన్నిటిని తీసుకొచ్చి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేశాను. అండర్ 11,000 రూపాయలు 10,000 రూపాయలు ఏది బెస్ట్ అని చెప్పేసి ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను అండ్ వీలైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అనేది. ఒకవేళ ఇంకా రాకపోతే వచ్చాక మీకు లింక్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఆ వీడియోలో దిస్ ఈజ్ ద నెంబర్ 1 ర్యాంక్ ప్రింటర్. సో ఎందుకు ఎలా ఏంటి అంత డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ మనం బాక్స్ వచ్చేసి దీని బాక్స్ చూడడానికి ఇలా అయితే ఉంటుందన్నమాట. బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే పవర్ కార్డ్ ఒకటి అయితే ఉంటుంది, యూఎస్బీ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, 4 ఇంక్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, 2 ప్రింట్ హెడ్స్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఫైనల్ ఇంకా ప్రింటర్ ఇదే అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రింటర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ డిజైన్ కంపేర్ టు కాంపిటీటర్స్ హెచ్పీ బ్రదర్తో కంపేర్ చేస్తే కొంచెం బల్కీగా ఉంటుంది, హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు ప్రింటర్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్లో ఉంటుంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. అలా అయితే ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ ఒక షార్ట్ అయితే వేస్తాను చూడొచ్చు ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉందనేది. సో బట్ బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ పర్లేదు, వెరీ గుడ్ ఎనఫ్. నాకు ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు. అండ్ ఇక ఇన్పుట్ ట్రే వచ్చేసి మనకి ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో ఇన్పుట్ ట్రే అనేది మనకి ఎక్కడైతే ఉంటుంది 100 పేజెస్ వరకు అయితే ఇచ్చుకోవచ్చు. మీరు కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు తగ్గట్టుగా సైజ్ అనేది ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఏ టైప్ ఆఫ్ పేపర్ పెట్టాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. అదొక మంచి విషయం. 100 పేపర్స్ ఎట్ టైం పెట్టుకోవచ్చు, అది కాబట్టి అది కూడా మంచి విషయం. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు మెయిన్గా ఇంక్ అనమాట. సో ఇంక్ ఫిల్లింగ్ అనేది జస్ట్ ఇక్కడ ఈ టాప్ ఉంది కదా, దీన్ని ఇలా లేపండి, జస్ట్ లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ బ్లాక్ అయితే ఇచ్చారు, ఇక్కడ 3 కలర్స్ అయితే ఇచ్చారు, ఎల్లో బ్లూ ఇవన్నీ. సో వీటికి సంబంధించిన కలర్స్ ఇంక్ బాటిల్స్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి కాబట్టి ఆ ఇంక్ బాటిల్స్ కూడా మనకి స్పిల్ ఫ్రీ అనమాట. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మీరు అటు ఇటు ఎట్లన్నా సరే ఇంక్ అయితే పడదు. జస్ట్ ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇప్పుడు బ్లాక్ దగ్గర బ్లాక్ది నేను ఇలా జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేస్తే మీకు ఇంక్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే బ్లూ దాని దగ్గర బ్లూది పెట్టి ప్రెస్ చేయండి అండ్ పింక్ దాని దగ్గర పింక్ది పెట్టి అండ్ ఆ తర్వాతకి ఎల్లో దాని దగ్గర ఎల్లోది పెట్టి మీరు ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంక్ అయితే ఫిల్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాతకి మనకి ఇంకో వర్క్ వచ్చేసి క్యాట్రిడ్జ్ అయితే ఫిట్ చేయాలన్నమాట. క్యాట్రిడ్జ్ ఫిట్ కోసం మనం ఏం లేదు, జస్ట్ ఇది ఓపెన్ చేసి ప్రింటర్ ఆన్ చేసి పవర్ బటన్ నొక్కండి ఒకసారి. ఆ క్యాట్రిడ్జ్ అనేది మిడిల్కి వస్తుంది. వచ్చాక మనకి అక్కడ అది ఉంది కదా డమ్మీది ఏదైతే ఉందో జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే పైకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే ఏదైతే ప్రింట్ హెడ్స్ ఉన్నాయో బ్లాక్ది కలర్ది ఎక్కడ అంటే అక్కడ రెండింటిని జస్ట్ ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దాన్ని కిందికి ప్రెస్ చేస్తే మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. సెటప్ అనేది యు ఆర్ గుడ్ టు గో. ఇప్పుడు మీరు ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సింపుల్గా ఇక పవర్ ఇచ్చేసారు కాబట్టి మీకు శాంపుల్ ప్రింట్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు ఆరామ్సే ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సెటప్ అనేది వెరీ ఈజీ, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక దీని యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్. సో మీకు ఇక్కడ స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. రిజల్యూషన్ విషయానికి వస్తే మాత్రం దిస్ ఇస్ ద కింగ్. 4800x1200 DPI అయితే ఉంటుంది. సో అది ప్రాక్టికాలిటీలో కూడా మాకు రిఫ్లెక్ట్ అయితే అయింది. అది మీకు చూపిస్తూ మాట్లాడతాను నేను తర్వాతకి. అండ్ ఇక ఇన్పుట్ రే పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ థిక్నెస్ అనే సపోర్ట్ అనేది మనకి 275 GSM వరకు ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక మెయిన్గా రివ్యూ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ దీని యొక్క ప్రింట్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది కలర్ వచ్చేసి 6 పేపర్స్ వస్తాయి ఒక నిమిషానికి. బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 11 పేపర్స్ అయితే వస్తాయి. ఇది వీళ్ళు చెప్పింది HP 12 చెప్పారు, బట్ HP కంటే ఫాస్ట్గా ఇదే వస్తుంది. వీళ్ళు క్లైమ్ చేసిన దానికంటే కొంచెం ఫాస్ట్గానే వస్తుంది వాస్తవానికి అయితే. నెంబర్ ఆఫ్ ప్రింట్స్ వచ్చేసి కలర్ వచ్చేసి 7,700 వస్తే బ్లాక్ వచ్చేసి మనకి 6,000 ప్రింట్స్ అయితే వస్తుంది. సో ప్రింట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ మనకి 13 పైసా లోయెస్ట్ ప్రింటింగ్ కాస్ట్ ఉన్న ప్రింటర్ ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఇదే అని చెప్పుకోవాలి. 13 పైసా పర్ ప్రింట్ అంటే మీరు బేసిక్ ప్రింట్ ఇస్తే మరి మీరు కలర్ ప్రింట్స్ లేకపోతే ఏమంటారు ఎక్కువగా ఫోటో ప్రింట్స్ ఇచ్చి ఈ ప్రైస్ రేంజ్కి రావాలంటే రాదు. బేసిక్ టెక్స్ట్ ప్రింటింగ్ కనుక చేస్తే మీకు 13 పైసాకి ప్రింట్ అయితే అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక ప్రింట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్. మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి, కలర్ తీసుకోండి. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఈ ప్రింట్ అయితే మీరు చూడండి, చాలా క్రిస్ప్గా అండ్ షార్ప్గా ఎక్కడ కూడా రిజల్యూషన్లో కింద కూడా మీకు ఎడ్జెస్ బ్లర్ అవ్వడం కానీ పిచ్చిగా రావడం కానీ లేదు. ఎక్సలెంట్ ప్రింట్ క్వాలిటీ అయితే ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రింట్ క్వాలిటీ. అండ్ కలర్ విషయానికి వచ్చినా సరే ఎక్సలెంట్ ప్రింట్ క్వాలిటీ అయితే మనకి ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ప్రింట్ క్వాలిటీలో దిస్ ఇస్ ద నెంబర్ 1 ప్రింటర్ ఎట్ దిస్ ప్రైస్ రేంజ్. ఇది మనకి 11,490 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో దిస్ ఇస్ ద కింగ్
అల్టిమేట్గా మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. మీరు ఒకవేళ కెనాన్ బ్రాండ్ నుంచి అండ్ ఎక్కువగా ఫోటో ప్రింట్స్ మరీ ఎక్కువగా తీసుకుంటారనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. లేదు మీకు హెచ్పి లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం హెచ్పి 520 ఏవో కూడా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వన్. బట్ కాకపోతే మీరు ఫోటో ప్రింట్స్ ఎక్కువగా యూజ్ చేయాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఫోటో ప్రింట్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోండి, ఎందుకంటే అది కూడా బాగుంది. బట్ దానికంటే ఇది ఒక 10 to 20% ఎక్స్ట్రా బెటర్ ప్రింట్ క్వాలిటీ మీకు ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఓవరాల్గా. అండ్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు వైఫై వేరియంట్ అయితే కాదు. ఈ ప్రైస్ రేంజ్లో వైఫై వేరియంట్ ఏ బ్రాండ్లో రాదు మీకు. సో వైఫై వేరియంట్ కావాలనుకుంటే ఇంకో 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హెచ్పి నుంచి 589 ఉంటుంది, బ్రదర్ నుంచి T426W ఉంటుంది, దీని నుంచి వేరే మోడల్ ఉంటుంది 3770 అని చెప్పేసి. సో వీటన్నిటి లింక్స్ అండ్ రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. 589 కానీ అది కానీ ప్రతిదీ మన ఛానల్లో రివ్యూ ఉంది ప్రింటర్ది. మీరు కొనాలనుకున్న ప్రింటర్ని పేరు కొట్టండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసుకోండి స్పెక్స్ ఎవ్రీథింగ్. రివ్యూ చూసాక మాత్రమే పర్చేస్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ ప్రైస్ రేంజ్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. వీలైతే అందరికి షేర్ చేయండి, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.